మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో కరీంనగర్ జిల్లాలో మరోసారి ప్రాజెక్ట్స్ జలకళ సంతరించుకున్నాయి. ఎగువన కురుస్తున్న వర్షాలకు ఎల్ఎండి డ్యాం నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఒకసారి మా కరెస్పాండెంట్ రమణ ఇచ్చే రిపోర్ట్ చూద్దాం, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందో. ఓటీ రమణ. మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో మళ్ళీ ఒకసారి తెలంగాణలోని ప్రాజెక్టులన్నీ కూడా జలకళతో కనిపిస్తున్నాయి. నిన్న భారీ వర్షం, అంటే మొత్తం వానాకాలం అంతా కురవాల్సిన వర్షం అంతా ఒకటే రోజు కురిసిందా అన్న విధంగా వాన పడడంతో మొత్తంగా ఎక్కడికక్కడ క్యాచ్మెంట్ ఏరియాస్తోని పెద్ద ఎత్తున ప్రాజెక్టులన్నీ జలకళ కనిపిస్తున్నాయి. నేను మీకు లోయర్ మానేరు డ్యాము విజువల్స్ చూపిస్తున్నాను. ఇప్పుడు 14 గేట్లు వదిలి మొత్తంగా దాదాపు 66,000 క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. అంటే మొత్తంగా ప్రస్తుతం మనం ఉన్న బ్రిడ్జ్, మనం ఏ బ్రిడ్జ్ పైన అయితే ఉన్నామో ఇది హైదరాబాద్ కరీంనగర్, అదేవిధంగా వరంగల్ కరీంనగర్ను కనెక్టివిటీ చేసే బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ పైన చాలామంది ఇక్కడికి వచ్చి ఈ బ్రిడ్జ్ పై నుంచి వెళ్తున్న వాళ్ళంతా, వాహనదారులంతా ఇక్కడ ఆపుకొని సెల్ఫీలు తీసుకొని చాలా ఎంజాయ్ చేస్తున్న ఆ దృశ్యాలను కూడా మనం చూడవచ్చు. చాలా ఆహ్లాదంగా ఉన్నాయి. ఒక్కసారి మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏమనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. ఈరోజు మేము ఇక్కడ మాది ఇక్కడ దగ్గరే అలుగునూరులో నిన్న ఒక 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో డ్యాంలో ఫుల్ వర్షం వచ్చింది. ఈరోజు పొద్దున్నే లేవంగానే మాకు తెలిసింది ఇక్కడ డ్యామ్ గేట్లన్నీ ఎత్తిరంటూ పిల్లల్ని తీసుకుని ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వచ్చినాం. చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది చూడంగానే. అన్ని గేట్స్ ఓపెన్ చేసి అన్నిటితో వచ్చి చూస్తే చాలా బాగుంది వెదర్ కూడా. ఇది ముఖ్యంగా ఇక్కడ పిల్లలు, అదేవిధంగా ఈ రోడ్డు వెంట వెళ్ళేటి వాళ్ళంతా కూడా ఇక్కడ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న దృశ్యాలను మనం చూస్తున్నాము. మనం చూడవచ్చు, చాలామంది సెల్ఫీలు దిగుతున్నారు. చాలా ఎంజాయ్మెంట్గా వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తుంది. మనం ఒకసారి చూడవచ్చు, మిడుమానేర్ నుంచి, అదేవిధంగా క్యాచ్మెంట్ ఏరియా నుంచి 54,000 క్యూసెక్కుల వాటరు ఎల్ఎండికి వస్తుంది. ఈ క్రమంలో మొత్తంగా జలకళ సంతరించుకుంది. ఇటు లోయర్ మానేరు డ్యాంకు సంబంధించి ఈ విధంగా ఉంటే, అటు ఈ శ్రీపాద ఎల్లంపల్లికి సంబంధించి కూడా దాదాపు 2,04,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుంది. అదే స్థాయిలో దాదాపు 23 గేట్లు ఎత్తి, 62 గేట్లకు గాను 23 గేట్లు ఎత్తి మొత్తంగా అధికారులు అక్కడ 2,04,000 క్యూసెక్కులకు పైగా కిందికి దిగువకు వాటర్ను వదులుతున్నారు. ఈ క్రమంలో మొత్తంగా దిగువ ప్రాంతాల ప్రజలు, పరివాహక ప్రాంతాల ప్రజలు, ముఖ్యంగా మత్స్యకారులు, అదేవిధంగా రజకులు, వీళ్ళంతా కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. ఈరోజు కూడా వాతావరణ శాఖ హెచ్చరించడంతో మొత్తంగా ఒక హై అలర్ట్ వాతావరణం కూడా కనిపిస్తుంది. అదే సమయంలో మనకు ప్రాజెక్టులు కూడా జలకళతో కనిపిస్తున్నాయి.